క్రిస్మస్ పండుగ అనగానే మనకేం గుర్తొస్తుంది? పశువుల తొట్టిలో పడుకున్న ఒక చిన్న శిశువు, చుట్టూ గొర్రెల కాపరులు, ఆకాశంలో పాడే దేవదూతలు. ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుంది కదా? కానీ అదే సమయంలో ఆత్మీయ లోకంలో ఏం జరిగిందో మీకు తెలుసా? ఆ శిశువు పుట్టగానే మింగివేయడానికి రక్తం కారుతున్న 7 తలలు కలిగిన ఒక మహా ఎర్రని ఘటసర్పం ఆ తల్లి ముందు ఆకలితో ఎదురుచూస్తోంది. ఇది వినడానికి ఒక సైన్స్ ఫిక్షన్ కథలా ఉంది కదూ? కానీ ఇది బైబిల్లోని అత్యంత శక్తివంతమైన నిజం. అసలా స్త్రీ ఎవరు? ఆ ఎర్రని ఘటసర్పం ఎవరు? ఈరోజు మనం ఆ స్టార్ వార్స్ లాంటి ఆత్మీయ యుద్ధాన్ని చూడబోతున్నాం. అందరికీ వందనాలు. డైలీ బైబిల్ స్టడీ 23వ రోజుకు మీకు స్వాగతం. గత కొద్ది రోజులుగా మనం 7 బూరల తీర్పులను చూశాం. ఈరోజు డే 23లో ప్రకటన గ్రంథం ఒక చిన్న బ్రేక్ తీసుకొని చరిత్ర మొత్తాన్ని వెనక్కి తిప్పి ఒక గ్రాండ్ పిక్చర్ను మనకు చూపిస్తోంది. మనం ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 1 నుండి 6 వచనాలు, రెవల్యూషన్ 12:1-6 ధ్యానించబోతున్నాం. ఇక్కడ మనకు 3 ప్రధానమైన గుర్తులు కనిపిస్తాయి. మొదటి వచనం చూడండి. ఆకాశంలో ఒక గొప్ప సూచన కనిపించింది. సూర్యుణ్ణి ధరించుకునియున్న ఒక స్త్రీ కనబడెను. ఆమె పాదముల క్రింద చంద్రుడును, శిరస్సు మీద 12 నక్షత్రముల కిరీటమును ఉండెను. చాలామంది మతస్థులు ఈ స్త్రీ యేసుక్రీస్తు తల్లి అయిన మరియమ్మ అని, లేదా ఇది క్రైస్తవ సంఘం అని పొరబడతారు. కాని దేవుని వాక్యం ప్రకారం ఈ స్త్రీ ఖచ్చితంగా ఇశ్రాయేలు దేశం. ఎలా చెప్పగలం? ఆదికాండము 37వ అధ్యాయంలో యోసేపుకు వచ్చిన కలలో సూర్యుడు, చంద్రుడు, 11 నక్షత్రాలు తనకు నమస్కరించడం చూశాడు. అక్కడ యాకోబు ఇశ్రాయేలు, సూర్యుడు అతని భార్య చంద్రుడు, మరియు ఆ 12 నక్షత్రాలు ఇశ్రాయేలు యొక్క 12 గోత్రాలు. ఈ స్త్రీ గర్భవతి అయి ప్రసవ వేదన పడుతూ కేకలు వేస్తోంది. ఇశ్రాయేలు దేశం ఎన్నో శతాబ్దాలుగా మెస్సియా కొరకు పడిన నిరీక్షణ, వేదన ఇది. అదే సమయంలో 3వ వచనంలో ఆకాశంలో మరొక సూచన కనిపించింది. ఇదిగో ఎర్రని మహాఘటసర్పము, దానికి 7 తలలను 10 కొమ్ములను ఉండెను. దాని తలల మీద 7 కిరీటములుండెను. ఎవరీ ఘటసర్పం? 9వ వచనం స్పష్టంగా చెప్తోంది. ఇతనే అపవాది, సాతాను. ఎరుపు రంగు రక్తాన్ని, మరణాన్నే సూచిస్తోంది. వాడు మొదటి నుండి నరహంతకుడు. వాడికున్న 7 తలలు 10 కొమ్ములు వాడు భూమి మీదున్న రాజ్యాలను, నాయకులను తన కంట్రోల్లో పెట్టుకున్నాడు అని చూపిస్తున్నాయి. 4వ వచనంలో వాడు తన తోకతో ఆకాశంలోని 3వ వంతు నక్షత్రాలను లాగి భూమి మీద పడేశాడు. అంటే సాతాను దేవుని మీద తిరుగుబాటు చేసినప్పుడు వానితో పాటు 3వ వంతు దేవదూతలు పడిపోయారు అనర్థం. వాడిప్పుడెక్కడున్నాడు? కననయ్యున్న ఆ స్త్రీ కనగానే ఆమె పిల్లను మ్రింగివేయవలెనని ఆ స్త్రీ ఎదుట నిలిచుండెను. ప్రస్తుత ప్రపంచంలో ఇశ్రాయేలు దేశం మీద ఎందుకు అంత విపరీతమైన ద్వేషం ఉందో ఇప్పుడు అర్థమవుతోందా? ఎందుకంటే ఆ దేశం గుండానే లోకరక్షకుడు రాబోతున్నాడు అని సాతానుకు తెలుసు. అందుకే మోషే పుట్టినప్పుడు ఫరో ద్వారా మగపిల్లలను చంపించాడు. ఎస్తేరు కాలంలో హామాను ద్వారా యూదులను నాశనం చెయ్యాలనుకున్నాడు. చివరికి యేసుక్రీస్తు పుట్టినప్పుడు హేరోదురాజు ద్వారా బెత్లెహేములోని పసిపిల్లలను కత్తికి బలిచేశాడు. సాతాను ఎప్పుడూ ఆ పిల్లను మింగివేయడానికే ఎదురుచూశాడు. కాని సాతాను ప్లాన్ సక్సెస్ అయిందా? 5వ వచనం చూడండి. సమస్త జనములను ఇనుప దండముతో ఏలబోవు ఒక మగపిల్లను ఆమె కనెను. ఈ శిశువు ఎవరో కాదు, మన రక్షకుడైన యేసుక్రీస్తే. ఆయన భవిష్యత్తులో భూమిని ఇనుప దండంతో పాలిస్తాడు. సాతాను ఆయనను సిలువ వేసి మింగేశాను అని పండుగ చేసుకున్నాడు. కాని దేవుడు మరణాన్ని జయించి లేచాడు. అదే వచనంలో చూస్తే ఆమె పిల్ల దేవుని యొద్దకును, ఆయన సింహాసనమునొద్దకును కొనిపోబడెను. దేవుడు సాతానుకు అందకుండా యేసుక్రీస్తును పరలోకానికి ఆరోహణమయ్యేలా చేశాడు. ఘటసర్పం ఓడిపోయింది. అందుకే మనం ధైర్యంగా యేసు రక్తం జయమని ప్రకటిస్తాం. ఆ రక్తం ముందు సాతాను ఆటలు సాగవు. ఇప్పుడు బిడ్డ పరలోకానికి వెళ్ళిపోయింది. కానీ ఆ తల్లి అంటే ఇశ్రాయేలు ఇంకా భూమి మీదే ఉంది. కోపంతో రగిలిపోతున్న ఆ సాతాను ఆ స్త్రీని ఏం చేస్తాడు? 6వ వచనం. ఆ స్త్రీ అరణ్యంలోకి పారిపోయెను. అచ్చట 1230 దినములు వారు ఆమెను పోషించున్నట్లు దేవుడామెకొక స్థలం సిద్ధపరిచియుండెను. మహాశ్రమల కాలంలో క్రీస్తు విరోధి 3.5 సంవత్సరాలు అంటే 1260 దినాలు యూదులను దారుణంగా హింసిస్తాడు. కాని దేవుడు ఇశ్రాయేలు ప్రజలను రక్షించడానికి అరణ్యంలో, బహుశా పెట్రా లాంటి ప్రాంతంలో ఒక సేఫ్ ప్లేస్ సిద్ధం చేశాడు. అక్కడ దేవుడే స్వయంగా వారిని పోషిస్తాడు.
సో ఈరోజు మనం నేర్చుకున్న పాఠం ఏంటి? మీ జీవితంలో ఎప్పుడైనా మీరు దేవుని కోసం ఒక మంచి పని మొదలుపెట్టాలనుకున్నప్పుడు, లేదా దేవుడు మీకిచ్చిన దర్శనం అంటే విజన్ నెరవేరుతున్న సమయంలో ఒక ఎర్రని ఘటసర్పంలాంటి భయంకరమైన సమస్య మీ ముందుకొచ్చిందా? నా భవిష్యత్తును, నా పిల్లలను ఈ సాతాను మింగేస్తాడేమో అని మీరు భయపడుతున్నారా? భయపడకండి. మీరు సేవిస్తున్న దేవుడు సింహాసనం మీద ఉన్నాడు. వాడు మిమ్మల్ని ఏమీ చెయ్యలేడు. ఆ స్త్రీ కోసం దేవుడు అరణ్యంలో ఒక స్థలాన్ని సిద్ధం చేసినట్లు, మీ కష్టకాలంలో దేవుడు మీకోసం ఒక ఆశ్రయాన్ని ముందే సిద్ధం చేసి ఉంచాడు. శత్రువు ఎంత పెద్దవాడైనా మన దేవుని రక్షణ అంతకంటే గొప్పది. రేపు డే 24లో ఈ భూమి మీద కాకుండా ఏకంగా పరలోకంలోనే ఒక మహాయుద్ధం జరగబోతోంది. మిఖాయేలు మరియు అతని దేవదూతలు సాతాను మరియు వాడి దేవదూతలతో యుద్ధం చేస్తారు. ఆ యుద్ధంలో సాతాను ఓడిపోయి శాశ్వతంగా భూమి మీదకు పడవేయబడతాడు. సాతానును పరలోకం నుండి ఎలా గెంటేశారో మనం రేపు చూద్దాం. దేవుని అదృశ్యమైన రక్షణ కవచం మీ కుటుంబానికి తోడుగా ఉండునుగాక. ఆమెన్. పరలోకమందు ఒక మహాసూచన, సృష్టిని కదిలించే మహాదర్శనము. సూర్యుని ధరించిన ఒక స్త్రీ కనబడెను. ఆమె పాదాల క్రింద చంద్రుడు ఉండెను. 12 నక్షత్రాల కిరీటం శిరసున మెరిసెను. శిశువును కనబోయి వేదనతో అరచెను. ఎర్రని మహాఘట సర్పము ఎదుట నిలిచెను. ఆ బిడ్డను మింగాలని కాచుకు కూర్చునెను. గొర్రెపిల్ల రక్తముతో జయించిరి సాతానును. సాక్ష్యపు వాక్యముతో సాధించిరి విజయమును. పడద్రోయబడెను, అపవాది పడద్రోయబడెను. హల్లెలూయ, రక్షణ బలము మన దేవునిదాయెను. Strength in grace. It's all about Jesus.